హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి వర్షి నిర్ణయించిన తిండి పోటీ, కానీ చికెన్ పీసులు మాత్రం నేను నిర్ణయించిన. అయితే వర్షి ఈరోజు కారం పెడతానన్నది, కానీ నాకు కొంచెం మంచిగా లేదు, జర కారం లాంటిది పెట్టకు, స్వీట్ లాంటిది కూడా వద్దు, గొంతులో గరగర అంటుందంటే లాస్ట్కి ఈ నిర్ణయం తీసుకున్నది. ఇదేం రైస్ వర్షి? పుదీనా రైస్. పుదీనా రైస్, జీడిపప్పు జీడిపప్పులు ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది క్యారెట్ రైస్, ఇది కొత్తిమీర రైస్ కూడా ఉంటుందా? ఏదో రైస్ ఒకటి. ఆకుకూరలు అయితే నాకు కూడా ఇష్టమే, ఈ మధ్య ఇష్టం ఉంటుంది, అంతకుముందు అయితే అస్సలు ఇష్టం ఉండేది కాదు, ఎందుకంటే అసలు నాకు ఆకుకూరలు అంటే నచ్చకపోయేది. మా ఇంట్లో ఆకుకూరలు ఉండాలంటే అన్న పప్పు వేసి వండుతా ఉంటా, ఖచ్చితంగా కొంచెం అన్న పప్పు వేస్తా. ఈ మధ్య కాలంలో తింటున్నాం, ఎందుకంటే ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివి, ఆరోగ్యం మంచిగా ఉండాలి అని చెప్పి ఉద్దేశంగా ప్రతి ఒక్క చెత్త తింటాను కాబట్టి ఆకుకూరలు కూడా ఇక ఎట్నో అట్లా తింటాను. ఇక ఆకుకూరలు ఏదైనా నార్మల్ గానే తింటాము. ఈరోజు తిండి పోటీ వచ్చేసి ఇదివరకు జరుగుతున్న అంటే టాస్కులు తెలిసిందే కదా, టోర్నమెంట్ అనుకున్నాము. ఒక టోర్నమెంట్ లాగా 5,000 రూపీస్ గిఫ్ట్ టోర్నమెంట్, 5,000 రూపీస్ గిఫ్ట్, ఇద్దరు 2,500 పెట్టడం జరిగింది. ఎవరికి వస్తుందో లాస్ట్ గానీ చూద్దాము. అయితే వర్షి 3 గెలవడం జరిగింది, నేను 1 గెలవడం జరిగింది. వర్షి సీరియల్ గా 3 గెలుచుకుంటూ వచ్చి టోర్నమెంట్ నేనే విన్నా. సరే చూద్దాం, ఇంకా 3 గెలుతుందో మరి ఏం గెలుతుందో చూద్దాము. ఈ అరిటాక్ వచ్చేసి అరిటాక్ కూడా మా దగ్గరనే, అంటే మేము చేనులో పండిస్తున్నాము. చేనులో అంటే చిన్నగా ఒక 6 చెట్లు పెట్టడం జరిగింది, అరటి చెట్లు. ఆ చెట్లు అంటే తిండి పోటీలో ఓడిపోయినప్పుడే పనిష్మెంట్ గా వర్షాకాలంలో పెట్టినాము. అరిటాకులు అవుతున్నాయి, ఇక అరిటాకులు అవుతున్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి, చాలా మంచి అనిపిస్తుంది ఇట్లా. 220 గ్రాములు 220 గ్రాములు 220 గ్రాములు నేను టాస్క్లని డివైడ్ చేయడం జరిగింది అనమాట. టాస్క్ లాగా పెడితే నేను విన్ అవుతూ ఉంటా కదా ఇప్పటికీ, అందుకోసమని నువ్వు కారం వద్దన్నావు, స్వీట్ వద్దన్నావు. ఇది టాస్క్లు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఒకటేసారి ఉంటేనేమో బాగా దాన్ని ఫినిష్ చేస్తూ ఉంటాడు కదా, అదే టాస్క్ లాగా అనమాట. ఈ 3 టాస్క్లలో 2 టాస్క్లు విన్ అయిన మాత్రమే విన్ అయినట్టు. ఓకే, నో ప్రాబ్లం, ఏం కాదు. ఇక స్టార్ట్ చేద్దాం, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ జీడిపప్పు తిందాం, ఎందుకంటే జీడిపప్పు అంటే ఇష్టం కాబట్టి. ఒక లెగ్ పీస్ అయిపోవాలి, ఒక పీస్ అయిపోవాలి, ఒకటి ఇది అయిపోవాలి, ఒక పీస్ అయిపోవాలి, ఒకటి అది అయిపోవాలి, ఒక పీస్ అయిపోవాలి, ఒకటి ఇది అయిపోవాలి. ఓకే, ఎప్పుడైనా అంటే ఫస్ట్ టాస్క్ 1 2 3 స్టార్ట్. ఉప్పు తక్కువైంది, బాగా చెప్తలేడు. ఉప్పు తక్కువైతే ఉప్పు ఎక్కువైతే చెప్తావు. ఇదేం రైసం? ఫ్లేవర్తో చెప్తలేము బాగు, నువ్వు ఫ్లేవర్ వల్ల నువ్వే చెప్పాలి. ఫ్లేవర్ ఎట్లా చెప్తలేదు. పుదీనా ఫినిష్ అయిపోయింది. ఫస్ట్ టాస్క్లో నేనే గెలవడం జరిగింది. 220 గ్రామ్స్ రైస్, ఒక పీస్ కథం, ఒక చిన్న లెగ్ పీస్. ఓకే, సెకండ్ టాస్క్ ప్రారంభిద్దామా? జీడిపప్పు బాగుంది, కొంచెం తక్కువ ఉంది. జీడిపప్పు మంచిగా ఫ్రై అయ్యి పుదీనా బాగుంది. పిల్లలు అంటే మా పిల్లలు పుదీనా పచ్చడి అని అట్లా చేస్తే తినరు, అదే పుదీనా రైస్ అన్న వాళ్ళు తింటారు, కొబ్బరి రైస్ అన్న వాళ్ళు తింటారు, క్యారెట్ రైస్ అన్న వాళ్ళు తింటారు. అట్లా కొత్తిమీర రైస్ చూద్దాం, ఎందుకంటే కొత్తిమీర రైస్ ఎట్లుంటుందో ఏందనేది చూద్దాము. అందుకని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ అయ్యో క్యారెట్ రైస్ కాదా, నెక్స్ట్ కొత్తిమీర రైస్, ఎందుకంటే కొత్తగా చూద్దాం. కొత్తిమీర రైస్ అట పచ్చదనం చేసింది, మొత్తం కొత్తిమీరతో పచ్చగా అయిందో మరి ఎట్ట పచ్చగా లేదు, కొత్తిమీరతో చేస్తే పచ్చదనం అయింది బాబు, నేను పచ్చదనం ఏమి దీనిలో కూడా జీడిపప్పు ఎత్తే అయిపోగా మంచి అనిపించే జీడిపప్పు. అంతేనా? అయ్యో మళ్ళీ నువ్వేమంటావు, ఒక్కొక్కటి డిఫరెంట్ ఉండాలన్నట్టుగా డిఫరెంట్ మసాలాలు, ప్రతి దాంట్లో కూడా జీడిపప్పు వేయచ్చు, ఏం కాదు, మంచిగా ఉంటాయి. జీడిపప్పు ఇష్టమని 1 2 3 స్టార్ట్. నేను ఏముంది ఆల్రెడీ తింటాను. లవంగం వచ్చింది,
నేను చెప్పిన డిఫరెంట్ మసాలాలు వేసిన. సెకండ్ టాస్క్ నేనే విన్నారు. నేను చూడు ముందే అనుకోలే కదా మనం. కొంచెం కారం అనిపించింది, అంటే సాల్ట్ లేకపోవడం వల్ల. సాల్ట్ ఎంతకన్నా మంచిదని నేను కొంచెం తక్కువనే వేసిన. నాకు మంచిగా అనిపించింది, ఎందుకంటే ఈ చికెన్ లెగ్ పీస్ నంచుకుంటాం కాబట్టి ఉప్పు తక్కువనే ఉండాలి. మా ఆయన లెగ్ పీస్ చూడు ఎంత నీట్గా నేను కూడా నీట్గానే తిన్నా. ఓకే, కొంచెం కారం అనిపిస్తాను కదా. అవును, కొత్తిమీర రైస్ నీళ్ళు అయినా అద్దు, ఇప్పుడు అద్దు నీళ్ళని మళ్ళా అనద్దు. థర్డ్ టాస్క్ క్యారెట్ రైస్. కొంచెం కారం తక్కువ అయిపో కొంచెం నేను అది కలిపి మొత్తమే వాటర్ రావద్దు అనుకున్నావు బాను. మంచిగా అనిపిస్తుంది ఇట్లా అరిటాకులో తింటుంటే. అవును, మారిటాకు, సొంత అరిటాకు. మారిటాకు. వన్. నెక్స్ట్ టాస్క్ క్యారెట్ రైస్. నువ్వు చెప్పచ్చు 1 2 3. ఎందుకు బాబా, నేను ఆల్రెడీ 3 గెలిచిన, ఇది గెలిస్తే 4 అవుతాయి, బావకి 2 అవుతాయి. అంటే ఇప్పుడు ఈ తిండి పట్టిన మాత్రం ఒకటే గెలిచింది. ఇదే డిసైడ్ చేయబోతుంది ఇప్పుడు. ఒకటి గెలిచిన, ఒకటి అంటే టోర్నమెంట్లో 3 గెలిచిన, టాస్క్లలో ఒక టాస్క్ బాగా గెలిచిన, ఒక టాస్క్ నేను గెలిచిన. రెడీ 1 2 3. మంచిది, అంత తేలిగా ఉన్నాయి. వర్షి గెలవడం నాకు చాలా ఆనందదాయకం. ఈరోజు తిండిపోటీ కూడా వర్షి గెలిచింది, నాకైతే చాలా సంబరం అనిపిస్తుంది. మంచిగా లోపల మంచిగా, అసలు ఇంత మంచిగా గెలవడం ఇటు సైడ్ కొంచెం చికెన్ నవలకుండా తిన్నది వర్షి. నేను నవలకుండా తినలేదు, ఎందుకంటే కడుపులో ఏదైనా ప్రాబ్లం అవుతుంది కావచ్చు అనే ఉద్దేశంగా నేను మంచిగా ఎదుటి వాళ్ళను అట్లా అనడం అది కాదు. అంటే నువ్వు గెలిచినావు, నువ్వు గెలవడం నాకు చాలా ఆనందదాయకం. నువ్వు ఎట్లా తిన్నా అట్లా తిన్నా అని ఎప్పుడు అనద్దు. గెలుపు కోసం విషయాలు కూడా చెప్పొద్దా, అంటే ఇట్లా ఇట్లా తిన్నది ఇట్లా అని చెప్పి కూడా చెప్పొద్దా? అంటే ఓకే, నువ్వు గెలవడం నాకు చాలా ఆనందదాయకం అని చెప్తాను. మంచిగా చూసుకో, చూసినావా నేను ఎంత మంచిగా చెప్పిన. బావా ఇప్పుడు నేను నమ్మలకుండా అట్లనే మింగేదేమన్నా నాకు మంత్రం వస్తుందా చెప్పు? నమ్ములుతానే కదా మింగేది. పూర్తిగా నమ్మలేదు అనిపించింది నాకు ఎందుకో చికెన్. లాస్ట్ బుక్ కదా, లాస్ట్ బుక్ చికెన్ లేదు, లాస్ట్ బుక్ నమ్మలే, ఇక డైరెక్ట్ మింగిన.
మరి ఇక నువ్వు ఇంత పెద్ద నోరు పెట్టుకొని అంటాను. నేను ఆస్వాదించుడు ఈ చికెన్ ముక్కలు ఆస్వాదించు, అసలు నాకు సంబంధించినవి పెట్టి గెలిచడం అసలు ఘోరం. ఈ చికెన్ ముక్కలు నాకు సంబంధించినవి కానీ ఆస్వాదిస్తాను నేను. చికెన్ ముక్కలు మంచిగా నవ్వులుకుంటా మంచిగా హ్యాపీగా తినాలి అని చెప్పి అనుకుంటా కదా, అదే ఒక్కబడ్డట్టున్నది. కానీ కొంచెం అంటే కొంచెం మిస్ అయింది అది కూడా, ఏం కాదు. అయినా ఇప్పుడు 4 గెలిచినావా? నేను 4 ఒకటా? నువ్వు 4 నేను ఒక్కటే. ఇంకా నేను 2 గెలుస్తా అయిపోతుంది అంతే. టోర్నమెంట్ ఫినిష్. గిఫ్ట్ నాకే. ఆ గిఫ్ట్ ఏముండబోతుందో అని నాకు మస్తు ఆనందంగా ఎదురు చూస్తున్నా. నువ్వు అనుకునేదే నేను అనుకుంటే నా ఇష్టం వచ్చిన గిఫ్ట్ ఇస్తా. అంతేనా? అట్లా ఇద్దరం అనుకోనేనా? నువ్వు అంటే ఎవరు గెలిస్తే వాళ్ళు అనుకుంటే దాన్ని బట్టి. ఓహో ఓకే, గెలిచిన తర్వాత ఉంటది అనమాట అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు నేనైతే మరి ఇంటికి సంబంధించింది పట్టుకొస్తాయన్నా. సరే చూద్దాం, అది ముందు చూద్దాం. ఫస్ట్ గెలిచి తర్వాత ఆ గిఫ్ట్ ఏంది మనకి సంబంధించింది వచ్చేటట్టుగా మనం ఆలోచించుకోవచ్చు. కానీ ఇప్పుడు గెలుపు ఉత్సవాలు జరగాలి మంచి అనిపించింది. అసలు నిజంగా చెప్పాలనుకుంటే ఈ రైస్లలో ఏ రైస్లలో కూడా సాల్ట్ కొంచెం తక్కువ ఉంది, కాకపోతే టేస్ట్ బాగుంది. ఒక్కొక్క టేస్ట్ ఉండేలాగా చూసుకుంటాం. క్యారెట్ లో అయితే మంచిగా వెల్లుల్లి దంచేసిన కొత్తిమీర లాగా అనిపించలేదు. కొత్తిమీర లాగా అనిపించలేదు కానీ పుదీనా కొంచెం నవ్వుతుంటే పుదీనానే అన్నీ అనిపించింది. ఇంకా తీయగా ఏది క్యారెట్ తీయగా ఉన్నది. ఇది కొత్తిమీర బాగా కారంగా తినేసరికి ఒకటేసారి క్యారెట్ తింటే స్వీట్ కొంచెం తీయగా అనిపించింది. అది నిజమే. పిల్లలు కూడా అందుకే ఎక్కువ క్యారెట్ రైస్ ఇష్టపడతారు కావచ్చు బాబు, తీయగా ఉంటది కాబట్టి. లెగ్ పీస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెట్ మొత్తం తురుతురు చేసాం అంటే మొత్తం ఎట్లా చేసిన దానికి లేకుండా క్యారెట్ రైస్ అంటే మొత్తం దాన్ని ముక్కలు చేసాం మొత్తం పిండి. అదే నువ్వు కట్టర్ తీసుకొచ్చినావు కదా బాబా డీమార్ట్ లో 599 799. మా ఆయన నాకు ఏదన్నా టైం అడ్జస్ట్ అవుతుంది అని అనుకుంటే ఆ కట్టర్ తీసుకొస్తాడు. ఎప్పుడో ఫ్రెండ్స్ తోని ట్రిప్ వెళ్ళిండు అనమాట. అక్కడ ట్రాఫిక్ లో కార్ ఆగినప్పుడు బెండకాయలు కట్ చేసి ఆ కట్టర్ ఉంటుంది కదా, ఆ కట్టర్ అమ్మడానికి వచ్చిందట. దీనివల్ల వర్షకి టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి అది పట్టుకొని వచ్చిండు. కాకపోతే అది కడుగుడు అవుతుందని నేను యూజ్ చేస్తాను. కట్టర్ మాత్రం మంచిగా ఉపయోగపడతా ఉన్నది. వెజిటేబుల్ కట్టర్ అయినా ఇప్పుడు ఈ చిన్న క్యారెట్ కానీ ఉల్లిగడ్డ కానీ అవి కట్ చేసుకోవడానికి మస్తు ఉపయోగపడతా ఉన్నది. అది మంచిగా అనిపిస్తుంది. బాగా ఎప్పుడన్నా అట్లా పట్టుకొచ్చినప్పుడు అయితే మంచిగా అనిపిస్తుంది. కాకపోతే నా దగ్గర ఏ పైసలు ఉండని ఎడదామని నేను ఏ గల్ల గురిలో వారెత్తాను చెమ్ముకుంటున్నా. ఆ గాజులు షాపింగ్ ఈ డ్రెస్ లో షాపింగ్ చేస్తానని పైసలు అయితే ఉండని కానీ అక్కడికి వచ్చేటి వస్తువులు అయితే కొనుకొస్తాడు బాగా. ఇప్పుడు దీనికి 2500 పెట్టింది, దీనికి 2500 పెట్టింది. లాస్ట్ కి మళ్ళీ ఇవన్నీ కూరగాయల డబ్బులు వసూలు చేసింది. దీనికి 2500 పెట్టింది. మళ్ళా కూరగాయల కానీ పైసలు అడిగింది. బావా ఇప్పుడు అవన్నీ చెప్పద్దు, ఇంట్లో విషయాలన్నీ చెప్పద్దు. ఏంటంటే మెయింటెనెన్స్ కోసం కూరగాయలకు కోడిగుడ్లకు వీటికి అవసరం పడతాయి. వెజిటేబుల్ కట్టర్ బావా, అది ఛార్జింగ్ పెట్టుకొని మంచిగా యూజ్ అవుతుంది. నాకైతే అందులోనే కట్ చేసిన క్యారెట్ ని. సరే, ఓడిపోవడం ఎంత అనిపిస్తుంది? ఓడిపోడు గెలుపుకి నాంది, ఓటమి గెలుపుకి ఒక ఉత్సాహం అన్నట్టు. ఓడిన వాళ్ళు ఎప్పటికి ఓడిపోరు, గెలుస్తూనే ఉంటారు. గెలుపు ఒకసారి స్టార్ట్ అయిందంటే ఇక ఆగదు. ఇక 4 ఇక్కడ 4 ఒకటి ఇంకొక రెండు గెలిస్తే అయిపోతుంది. అది ఇదండి సర్దా ఇక సీరియల్ గెలుస్తా చూడండి ఇక నుంచి కావాలంటే. నువ్వు అనుకుంటే అయిపోతుందా? నేను గెలవనియాలి కదా ఈసారి. నువ్వు అనుకున్న ఫుడ్ పోటీ అంటే ఏం పెట్టాలి అని అనుకుంటే ఆ ఫుడ్ ఉంటది. ఏం పెడతాను అనుకుంటారా వర్ష? నువ్వు ఖచ్చితంగా బాయిల్ ఎగ్స్ ఉంటాయి అని అనిపిస్తుంది నాకు. బాయిల్ ఎగ్స్ ఉంటాయి, ఇంకా బాయిల్ ఎగ్స్ ఉంటాయి అంతే. తర్వాత నాన్ వెజ్ ఏదైనా ఉంటది అని అనిపిస్తుంది. కానీ నాన్ వెజ్ ఇట్లా అంటే సప్పర్ ఇస్తానా, అదొకటే బాధ. ఇట్లా మంచిగా ఆస్వాదించుకుంటూ తింటానా, అది కూడా చూడాలి. ఇక అది బాగుంది. ఈ 3 రైస్లలో ఏ రైస్ బాగా నచ్చింది? 3 రైస్లలో 3 రైస్ ఏమనిపించినాయి? తీయగా ఒకటి అనిపించింది, ఒకటి అర్థమే కాలేదు. కొత్తిమీర రైస్ అర్థమే కాలేదు, కారం వచ్చింది అంతే. నాకు పుదీనా రైస్ బాగా నచ్చింది, ఎందుకంటే ఆ కాజు అవన్నీ ఫ్రై చేసి వండిన వల్లే మంచిగా అనిపించింది. ఉల్లిగడ్డ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి మరీ చేసిన కాబట్టి అట్లా నచ్చింది. ఇదండి సరదా తిండిపోటీ. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 11 తిండి పోటీలలో 6 తిండి పోటీలు గెలిచిన వాళ్ళు మాత్రమే విన్ అవ్వబోతా ఉన్నారు. అందులో నేను 4 ఆల్రెడీ గెలిచిన, ఇంకొక 2 గెలిస్తే అయిపోతుంది. బాగా ఒకటి విన్ అవ్వడం జరిగింది అనమాట. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.